పాలకులం కాదు, ప్రజా సేవకులం. మీ మనస్సు గెలుస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. 2034 వరకు అధికారంలోనే ఉంటాం. ఎన్నికలప్పుడే రాజకీయాలు ఆపై అభివృద్ధి మంత్రంగా పనిచేద్దాం. మోడీ చేతుల మీదుగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన. బాసర IIITలో కొత్తగా యూనివర్సిటీ ఏర్పాటు. గత ప్రభుత్వంలో చేసిన అప్పే ఈనాడు ముప్పుగా మారింది. ఫామ్ హౌస్లో పడుకున్న శుక్రాచార్యుడు, అసెంబ్లీలో అడుగు పెడుతున్న మరీచ సవాహులు. సదర్మాట్ బ్యారేజ్, చనక కొరట పంప్ హౌజ్ల ప్రారంభం. మున్సిపల్ ఎన్నికల్లో మంచోళ్ళు మన వాళ్ళను గెలిపించుకోండి. ఉమ్మడి ఆదిలాబాద్లోను నిర్వహించిన ప్రజాపాలన ప్రగతిబాట సభలో సీఎం రేవంత్ రెడ్డి. అయితే 2034 వరకు అధికారంలోనే ఉంటాము అనేది మాత్రం ఇది ఖచ్చితంగా ఇంకా ఉండొచ్చు ముందు కూడా, కానీ ఇంకా ఎక్కువ దూరం చెప్తే ఇక అది మంచిగా ఉండదని చెప్పేసి 2034 వరకు ఖచ్చితంగా ఉంటాము అనేది ఒక కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు. అంటే నేను పరిపాలన ఆ విధంగా పరిపాలన అందిస్తా ప్రజలకు, కాబట్టి నేను ఖచ్చితంగా 2034 వరకు మేము అధికారంలో ఉంటాం, నేనే 10 సంవత్సరాల ముఖ్యమంత్రిని అని రేవంత్ రెడ్డి బల్లా గుద్ది చెప్తున్నాడు. అంటే అర్థం చేసుకోవాలంటే ఏ రకంగా పరిపాలన అందిద్దాము ప్రజలకు, ప్రజల మనసు ఎట్లా గెలుచుకోవాలి అన్న ఆలోచనతోని పరిపాలన కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ నమ్మకంతోనే చెప్తున్నాడు. ఎన్నికలప్పుడే రాజకీయాలు ఆపై అభివృద్ధి మంత్రంగా పనిచేద్దాం. ఇది రాజకీయ నాయకులకు, ఒక పాలకునికి ఉండాల్సిన లక్షణము, ఒక పాలకునికి ఉండాల్సిన, తెలంగాణ మీద ఉండాల్సిన ఏదైతే అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంటే ఇటువంటి ఆలోచనలు వస్తాయి. ఎలక్షన్లప్పుడు రాజకీయాలు చేద్దాం, ప్రతిసారి రాజకీయాలు కాదు, అభివృద్ధి లక్ష్యంగా పనిచేద్దాం. ప్రతిపక్షాలు కావచ్చు, విపక్షాలు కావచ్చు, మిత్రపక్షాలు కావచ్చు, ఏ పక్షాలైనా ప్రజలు కూడా అందరూ సహకరించుకుంటూ పోతే మన పాలన మంచిగా సాగుతుంది, మనం అభివృద్ధి వైపు అడుగులేస్తాం అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కొంచెం ప్రతిపక్షాలు ప్రతిదీ నోరు తెరిస్తే అబద్ధమే, ఇక దాన్నే ఆయుధంగా పెట్టుకొని మాట్లాడుతున్నారు. అది మానేసి అభివృద్ధికి ఏం చేయాలి సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ పోతే జర బాగుంటుంది. ఆ రకంగా ఆలోచన చేయండి. మోడీ చేతుల మీదుగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన. ఓకే, ఆయన ప్రధానమంత్రి కాబట్టి మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు, ఎందుకంటే ఎయిర్లైన్స్ కాబట్టి చేపిస్తారు. బాసర IIITలో కొత్తగా యూనివర్సిటీలు ఏర్పాటు చేయండి. చదువు మీదనే పెడుతున్నాడు. ఎప్పటికి కూడా చేయండి, విద్యార్థులను తీసుకురండి. ఫామ్ హౌస్లో పడుకున్న శుక్రాచార్యుడు, అసెంబ్లీలో అడ్డుపడుతున్న మరీచ సుబాహులు. నిజంగా ఫామ్ హౌస్లో పండుకొని నువ్వు చేసేది ఏముంది? వచ్చి మళ్ళీ సంతకమే పెట్టిపోవడం ఎందుకు? ఆయనతోనే మొత్తానికి రాకుండా అయిపోతుందిగా. గా జీతం నీకు లెక్కనా? నీకు ఒక 10 కోట్లు 100 కోట్లు అంటే కూడా నీకు లెక్కలేదు. గా జీతానికి కూడా వస్తున్నావు అంటే ఏంది? ఇది ముదిమా తప్పినావు కాబట్టి గా జీతానికి వస్తున్నావు. ఇది మాత్రం వాస్తవం. నువ్వు సంపాదించిన సంపాదనలా నీకు 100 కోట్లు 1000 కోట్లు లెక్క కూడా కాదు, అయినా దానికోసం వస్తున్నావు అంటే ముదిమా తప్పిన ముసలోళ్ళు చేసే పని అది. ఇప్పుడు నీకు నిజంగా వాస్తవానికి కూడా ముదిమా తప్పినవు, నీకు ఆలోచన విధానం కరెక్ట్ లేదు, మాట్లాడలేకపోతున్నావు, పేపర్లు ఏంది సభలలో మాట్లాడలేకపోతున్నావు. నిన్ను బలవంతంగా కట్టెల గట్టి తీసుకొని వచ్చి కూసబెట్టి మాట్లాడించి పంపించారు. వచ్చి గప్పాలు కొట్టి పోరను కూడా అన్నావు, గప్పాలు కొట్టినా వెళ్ళిపోయినావు. అంతే తప్పితే నీతోని కాదు. ఈ కేటీఆర్ ఉన్నన్ని రోజులు కాంగ్రెస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతూనే ఉంటారు. ఇది మాత్రం వాస్తవం.